తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో చాలా మంది కీలక నాయకులు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఇక లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేశారు. బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలో టికెట్ రాక అసంతృప్తితో ఉన్న నేతలు అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న నేతలను కలుస్తూ వాళ్ళతో సమావేశం అవడం కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే నిన్న బీజేపీ నాయకుడైన జితేందర్ రెడ్డిని అలాగే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ గారిని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ అయిన రంజిత్ రెడ్డిని సైతం సీఎం రేవంత్ రెడ్డి గారు కలవబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీలో కీలక నాయకులంతా భిక్షాకిస్తూ ఆ పార్టీకి దూరం అవుతున్న సందర్భంలో మరొక ఎదురు దెబ్బ తగిలింది బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ కీలక లీడర్ అయిన ఎమ్మెల్సీ కవిత గారి ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. కవిత నివాసంలో ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ ఐటీ దాడుల్లో పాల్గొన్నట్లు తెలిసింది. ఈడీ అధికారులతో కలిసి ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. 4 టీములుగా ఏర్పడి అధికారులు తనిఖీలు చేపట్టారు. కవితతో పాటు ఆమె బార్ వ్యాపారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ దాడుల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు లిక్కర్ కేసుల ఈడీ సమన్లు రద్దు చేయాలన్న కవిత పిటిషన్ విచారణను ఈ నెల 19కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను ఛార్జ్ షీట్ లో నిందితురాలిగా చేరుస్తూ సిబిఐ సమన్లు పంపిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి రోజుకో ఎదురు దెబ్బ తగులుతుంది. ఇటు పార్టీలో ఉన్న కీలక నాయకులంతా పార్టీకి గుడ్ బై చెబుతుంటే వాళ్ళని ఎలా కాపాడుకోవాలో అని కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కవిత రూపంలో మరొక సమస్య వచ్చి పడ్డదనే చెప్పవచ్చు.